నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ఆర్కే గారు యొక్క ఏం చెప్పారనేది కూడా ఒకసారి చూద్దాం. కొత్త పలుకు ఆర్కే విశ్లేషణ అండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో పెదవి ఇరుపు మొదలైంది. నిజానికి కేసీఆర్ పాలన నుంచి వారసత్వంగా రేవంత్ ప్రభుత్వానికి కొన్ని సమస్యలు వచ్చాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చితలబడడం, పాలనా వ్యవస్థలో జవాబుదారీతనం లోపించడం ఇందులో ప్రధానమైనది. మంత్రులు జవాబుదారీతనం లోపించడం ఇప్పుడు అదనం. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్న ప్రభుత్వంపై రేవంత్కు పూర్తి పట్టు చిక్కలేదు. మంత్రులు తమకేం పట్టినట్లుగా వివరిస్తున్నారు. సీఎం స్వయంగా పట్టించుకుంటే తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వంలో డైరెక్షన్ లోపిస్తుంది. అధికారులు కూడా యాత్రికంగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె విషయం తీసుకుందాం. సమ్మెకు పిలిపించిన జేఏసీ నేతలకు ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్నప్పటికీ వారిని పట్టించుకున్న వారి లేకపోవడంతో సమ్మెకు పిలుపు ఇవ్వాల్సిన పరిస్థితి. సమ్మె ప్రారంభమైన రోజే శంకర్ గౌడ్ అనే డ్రైవరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గోటితో పోయేది గొడ్డెల దాకా వచ్చింది. ఉద్యోగాలు, కార్మికులు సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్లే కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగితే ఎలా? ఆర్థికంగా భారం పడిన సమస్యలు కూడా పరిష్కారాన్ని నోచుకోవడంలో ఉద్రేకతల్లో అసంతృప్తి పేరుకుపోయింది. రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కొండల్లా పెరిగిపోతున్నాయి. పెన్షన్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడలేదు. రేవంత్ కూడా కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. తన మనసులో ఏముందో, ఎటు ప్రయాణించాలనుకుంటున్నారో ముందుగా ఇతరులకు పంచుకోవడం లేదు. సమస్య ముదిరినప్పుడు మాత్రమే తాను ఏమనుకుంటున్నది మంత్రులు, అధికారులతో పంచుకుంటున్నారు. సమయపాలన విషయంలో సీఎంపై ఫిర్యాదులు ఉన్నాయి. సందర్శకులను పార్టీ నేతలపై కలుసుకోని కారణంగా గతంలో చంద్రబాబు, కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారు. సీఎంలు బిజీగానే ఉంటారు, అలాగని కలవాల్సిన వాళ్ళను కలవలేనంత తీరిక లేకుండా ఉండరు కదా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా పథకాలను పునఃసమీక్షించుకోవాలి. పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగా పథకాలు ఉండాలి. అలా కాకుండా ఏ వర్గానికి సంతృప్తి విధంగా పథకాలు అమలు చేయడం వల్ల ప్రయోజనాలు ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పలేము. అయితే పెదవిరుపు ఇప్పుడే మొదలైంది. అది వ్యతిరేకతగా మారే ముందు ఇరుగుడు చర్యలకు శ్రీకారం చుట్టాలి. అధికారం కోల్పోయిన 2.5 సంవత్సరాలైనా కేసీఆర్ ఇంతవరకు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇష్టపడలేదు. కాంగ్రెస్ ఇచ్చిన పాల్తు హామీలను నమ్మి ప్రజలు మోసపోయి గొడవ పడుతున్నారని భావిస్తున్న కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన తప్పులను గుర్తించి సరిచేసుకోవడానికి సిద్ధపడటం లేదు. సొంత బిడ్డ కవిత ఇప్పుడు ఆయనకు పంటి కింద రాయిలా మారారు. తండ్రిని, సోదరిని ఢీకొట్టబోతున్నారు. కవిత నిర్ణయం సాహసోపేతంగా, దుస్సాహంగా మిగిలిపోతుందా అన్నదే కాలమే నిర్ణయిస్తుంది. ఇంకా చూసుకుంటా పోతే ఈ ఆర్కే పలుకులో చూసుకుంటా పోతే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే మళ్ళీ తమను అధికారంలోకి తెస్తాయని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. అది ఆయనకు ఇష్టం. అయితే ఎవరంటే పరిస్థితి వైఫల్యాలు నమ్ముకొని ప్రజల్లోకి పోకూడదనేదే తెలుస్తుందండి. సొంత బిడ్డ కవిత ఇప్పుడు ఆయనకు పంటి కింద రాయిలా మారారు. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి ఏర్పాటు చేసుకున్న కవిత కేసీఆర్ని ఎండగట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ రెడ్డితో విభేదించిన ఆయన సోదరి షర్మిల 2024 ఎన్నికల్లో ఆయనకు ఎంతో కొంత నష్టం చేశారు. రాజకీయంగా షర్మిల నిలదొక్కలేకపోతున్న సోదరుడు జగన్ రెడ్డి నైజాన్ని ప్రజలు వివరించడంలో మాత్రం ఆమె సక్సెస్ అయ్యారు. పెన్షన్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడదు. 2004కు పూర్వం ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో తమకు రావాల్సిన పెన్షన్లలో కోత విధించారన్న కసితో పెన్షన్లు ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేశారు. కేసీఆర్ హయాంలోనూ ఇదే మిగిలింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పదవీ విరమణ చేసిన ఉద్యోగ శాపనార్థాలు పెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆర్థిక సంక్షోభంలో ఉంది. మిగతా రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో చేరబోతున్నాయి.
ప్రభుత్వాలు అప్పులు ఊబిలో కూరుకుపోవడానికి రాజకీయ పార్టీలే కారణం కానీ ఉద్యోగులు కాదు కదా. సమస్యలు వికటించే వరకు పట్టించుకోకపోతే ఎలా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. తన మనసులో ఏముందో అట ప్రయాణించాలని అనుకుంటున్నారు. ముందుగా ఇతరులతో పంచుకోవడం లేదు. సమస్య ముదిరినప్పుడు మాత్రమే తాను ఏమనుకుంటున్నది మంత్రులు అధికారులతో పంచుకుంటున్నారు. సమయ పాలనలో కూడా ముఖ్యమంత్రిపై ఫిర్యాదులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఎన్నికల హామీల కారణంగా ఆర్థిక సంక్షేమంలో కూరుకుపోతున్నాయి. మంత్రులు ప్రజాప్రతినిధుల జీతాల్లో కోత విధించుకోవాల్సిన హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం అదే బాటలో ప్రయాణించాలని అనుకుంటున్నది. ఈ కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో మనం చూసుకుంటే ఇంకా ఏమనేది మనం ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో కూడా కావచ్చు ఆర్థిక సంక్షేమంలో కూరుకుపోతున్నాయి అనేది తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎవరికి వారి యమునా తీరే అన్న భావన ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ పనితీరును గమనిస్తే అదే భావన కలుగుతుంది. ముఖ్యమంత్రి నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు అందరిలోనూ ఏదో తెలియని వెలితలి, అసంతృప్తి ఇప్పుడు అదనంగా కనిపిస్తున్నాయి. అధికార పార్టీలో పరిస్థితి ఇలా ఉంటే ప్రజల్లో అసంతృప్తి ఏర్పడకుండా ఉంటుందా? అదే జరుగుతుంది అనేది కూడా మనం చెప్తున్నారు. శంకర్ గౌడ్ ఆత్మహత్యతో ప్రభుత్వం ఉలిక్కి పడింది. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చొరవతో ఈ అంశంపై చర్చ జరిగింది. చివరికి ముఖ్యమంత్రి మళ్లీ చొరవ తీసుకోవాలి. కార్మిక నాయకులతో చర్చలకు మంత్రుల బృందాన్ని నియమించారు. ఈ బృందం శుక్రవారం నాడు జేఏసీ నాయకులతో సుదీర్ఘంగా చర్చించే సమస్యను పరిష్కరించింది. సమ్మె విరమణ జరిగింది. ఇదేమో ముందే చేసి ఉంటే ఒక ప్రాణం పోయేది కాదు కదా. ముఖ్యమంత్రి పట్టించుకుంటేనే అన్నట్లుగా పరిస్థితులు ఉండడం వల్ల ప్రస్తుత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఏమంటే చూడండి, మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, ఏ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సాధించాలి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో అందరికీ అన్నీ ఇవ్వడం అసాధ్యం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమగ్రంగా సమీక్షించి చేయలేనివి ఏవి అనే విషయాన్ని ప్రభుత్వం ముందుగా స్పష్టత తెచ్చుకోవాలి. పరిస్థితులను ప్రజలకు వివరించి చిత్తశుద్ధితో చేయగలిగినవి చేస్తే ప్రజలు అర్థం చేసుకొని సహకరిస్తారు. అలా కాకుండా వాస్తవ పరిస్థితులను దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదు. ఎందుకంటే అమల్లో ఉన్న పథకాలను అరకోలుగా అమలు చేస్తే ప్రజల్లో అసంతృప్తి ప్రబలం సహజం. ఇప్పుడు జరుగుతున్న అదే. పదవీ విరమణ చేసిన ఉద్యోగాలకే 8,000 కోట్ల పైగా చెల్లించాల్సి ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బిల్లుల చెల్లింపులు ప్రాధాన్యతలు పట్టించుకోకపోవడం, రాజకీయ పలుకుబడిని బట్టి చెల్లింపులు చేయడం వల్ల వివిధ వర్గాల ప్రజల్లో అసంతృప్తి నెలకొన్నది. చిన్న చితక కాంట్రాక్టుల ప్రభుత్వానికి శాపనార్థాలు పెరుగుతున్నాయి. సచివాలయంలో ఆర్థిక శాఖ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు పెట్టాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా అధికారం తమదే అని రేవంత్ రెడ్డి చెప్పుకోవడంలో తప్పు లేదు. ఎవరైనా ఆత్మవిశ్వాసం ఉండాల్సిందే. అందుకు అనుగుణంగా అడుగులు వేయాలి కదా అని కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాల మీద, కేసీఆర్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, జగన్ రెడ్డి గారి మీద, అట్లాగే రేవంత్ రెడ్డి గారి మీద 4 పార్టీల మీద కూడా కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో చేశారండి. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు అసంతృప్తి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా అసంతృప్తి పెరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో కావచ్చు, బయట సిటీలలో కావచ్చు ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడటం లేదు. ప్రజలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా అసంతృప్తి పెరుగుతుంది అనేది కూడా నా ఆలోచన. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలా. ప్రజల్లో ఏమి ఇబ్బందులు లేవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్లో చూస్తే వ్యాపారాలు చాలా తగ్గిపోయినాయి. పనులు లేకో ఉపాధి అవకాశాలు తగ్గిపోయినాయి. చేసుకునే వ్యాపారాల్లో కూడా గ్యాస్ ప్రభావం కావచ్చు, హోటల్ బిజినెస్లు కావచ్చు, ఇంకా బిజినెస్లు కావచ్చు అన్నీ కూడా తగ్గిపోతున్నాయి. ప్రజల్లో అసంతృప్తి అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించుకుంటే మంచిది అనేది కూడా నేను ప్రజల తరపున చెప్తున్నాను. ఇదే అండి కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ఆర్కే గారు చెప్పిన విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.